ఎక్కడి నుంచి అన్నా? సత్తనపల్లి. ఏంటన్నా ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? పల్నాడుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే అడ్డుపడుతున్నారు అనేసి చెప్తున్నారు. అసలు ఎలా ఉందంటారు ఇప్పుడు పరిస్థితులు ఇక్కడ? ఊడు ఎన్ని పీక్కున్నా ఏం చేసేది చేసేది ఏం లేదు గురు. ఇబ్బంది ఏమి ఉండదు అర్థమైందా? ఎవడు ఓపిక వచ్చాడు చూసుకోవడమే, రావటమే తెలియాలా. రెడ్ బుక్ పరిస్థితి ఏంటన్నా? ఎవడు రెడ్ బుక్? మేము తెల్ల బుక్ మీద రాస్తాం. ఎవడు వచ్చి పీక్కున్నాడు ఎవడు రమ్మను, ఎవడు వచ్చి పీక్కున్నాడు రమ్మను. అంటే భయపడుతున్నారంటే కదన్నా రెడ్ బుక్ చూసి, రెడ్ బుక్ చూసి రమ్మను. ఎవడు వచ్చేది నేను నుంచుంటా రమ్మను. అది ఊరు కూడా కాదు, నేను సత్తనపల్లి ఉన్నా. రమ్మను. ఎవడు వచ్చేది రమ్మను. కాదన్నా కిరా కార్పి కూడా మాట్లాడుతున్నాడు కదా. ఆడే అమ్మాడు చేపల పులుసు పుచ్చుకొని వద్దులే అన్నా, నేను పెడతా చేపలు. చేపల పులుసు పెద్ద విషయం కాదు. ఆడు పెద్ద వేల కోట్లు పెట్టి చేపల పులుసు పెద్ద విషయం ఏంది? రేపు ఒక్క 3 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తే, అంటే 3 సంవత్సరాలు ఉండాలి కదన్నా, క్యాడర్ ఉండాలి కదా. ఇప్పటికే వైసీపీ వాళ్ళకి ఎర్ర రంగు చూస్తేనే ప్యాంటు తడిచిపోతుంది అంటున్నారు. ఆ చివరి చూసావా ఎంత ఉంది క్యాడరు? ఇటు చూడు ఎంత ఉంది క్యాడరు. గట్ల ఉండేది మనతో సంసారం. అంటే భయం పట్టుకుంది వైసీపీ నాయకులకి అంతా కూడా రెడ్ బుక్ చూసి అంటున్నారు కదన్నా. రెడ్ బుక్ చూసి భయం పట్టుకుంది అంటున్నారు కదా. టీడీపీని అడిగొచ్చి మాకు చెప్పు, వాళ్ళని అడిగొచ్చి మాకు చెప్పు. కాదన్నా కడప మహానాడు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముందు వాళ్ళని అడిగొచ్చి మాకు చెప్పు. ముందు వాళ్ళని అడిగిరా, ఆ తర్వాత మాకు చెప్పు. సూపర్ సిక్స్ పరిస్థితి ఏమైంది? ఏనా సూపర్ 6 కొత్తపల్లి ధోని కొట్టాడు, కొత్తపల్లి కోహ్లీ కొట్టాడు, కొత్తపల్లి ధోని కొట్టాడు. ఎంతమంది సిక్స్లు కొట్టినప్పుడు మన సిక్స్ కొడుతూ పెద్ద విషయం. ఇవన్నీ తినలేగురు, ఇవన్నీ కుదరవు.